సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 18 విభాగాలందరికీ గతంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగనన్న గారు మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి మొదటి హామీను, రెండోది సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తానే అమలు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికోసమే మేము గత 4 సంవత్సరాల నుంచి మాకు వేతనాలు పెంచడం కానీ, ఉద్యోగ భద్రత కల్పించడం కానీ, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కానీ ఇటువంటివి ఏవి అమలు చేయలేదు. కాబట్టి అందుకోసమని ఈరోజు 4.5 సంవత్సరాల తర్వాత మేము మొట్టమొదటిసారిగా ఇలా ప్రజాప్రతినిధుల వేదిక వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మాకు వెంటనే మా 18 విభాగాల వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. అలాగే మాకు MTS ని కానీ, HR పాలసీని కానీ, ఎవరైనా ఉద్యోగంలో ఉండి మరణించిన వారికి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఆసరా కల్పించాలనేటువంటి